అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నేలలో జీవరాశిని పెంచి భాస్వరం కరిగించే జీవన ఎరువులు, పూత పిందె దశలోని చీనీ నిమ్మ తోటల్లో యాజమాన్య సస్యరక్షణ పద్ధతులు, కందిలో ఎండు తెగులు రాకుండా నేల తయారీ నుంచి చేపట్టాల్సిన సమగ్ర చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పప్పు ఉడకని ఇల్లు, కంది పండని చేను దాదాపు ఉండదనే చెప్పాలి. ఎందుకంటే అమ్మకానికి కాకపోయినా ఇంటి అవసరాలకైనా గట్ల వెంబడి కంది చెట్లను నాటుతుంటారు మన రైతులు. ఖరీఫ్లో ఏక పంటగానే కాకుండా పెసర, మినుము, సోయా చిక్కుడు, వేరుశెనగ లాంటి పైర్లతో మిశ్రమ పంటగా కూడా కందిని సాగు చేస్తుంటారు. ఖరీఫ్లో వర్షాధారంగా ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాలతో పాటు తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది కంది. అయితే అపరాలు పండించే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఉత్పత్తి చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. దీనికి ప్రధాన కారణం ఎండు తెగులు. అప్పటిదాకా పచ్చగా ఉన్న కంది హఠాత్తుగా పసుపు రంగుకు మారి ఎండిపోతుంది. దీంతో చేతికి వచ్చిన పంట నోటికి రాకుండా పోతుంది. ఈ ఎండు తెగులు నివారణకు సమస్య వచ్చినప్పుడు హడావుడి పడకుండా నేలలు, విత్తనాల ఎంపిక నుంచే జాగ్రత్త పడాలంటారు శాస్త్రవేత్తలు. మరి కందిలో ఎండు తెగులు రాకుండా ఇప్పటి నుంచే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు అందిస్తున్నారు తాండూరు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త యమున. నేల ద్వారా కందిలో సంక్రమించే వ్యాధుల గురించి మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా ఎండు తెగులు, ఫైటోప్తెరా స్టెమ్ బ్లైట్ అని పిలుచుకుంటాము, లేకపోతే ఫైటోప్తెరా మనకు సీడ్లింగ్ బ్లైట్ అని కూడా, తర్వాత మనకు మ్యాక్రోఫోమినా బ్లైట్ అనేటివి ముఖ్యంగా మనకు నేల ద్వారా మరియు విత్తనం ద్వారా సంక్రమించే తెగులుగా చెప్పుకుంటున్నాము. కంది పండించే ఏ ప్రాంతంలో అయినా ప్రధానంగా ఆశించే తెగులు ఎండు తెగులు. ఫ్యుజేరియం అనే శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. ఇది ముఖ్యంగా నేల ద్వారా మరియు విత్తనం ద్వారా కూడా సంక్రమిస్తుంది. పొలంలో ఉన్న పంట వ్యర్థాల ద్వారా కూడా మనకు దీంట్లో ఆ శిలీంధ్రం అనేది సర్వైవ్ అయ్యి నెక్స్ట్ మనకు క్రాప్ వేసినప్పుడు దానికి సంక్రమించే అవకాశం ఉంటుంది. లక్షణాలు ప్రధానంగా మాట్లాడుకున్నట్లయితే పంట పూత దశలో, కాయ దశలో ఉన్నప్పుడు మొక్క మొత్తం వడిలిపోవడం స్టార్ట్ అవుతుంది. అంటే పాక్షికంగా కూడా వడిలిపోయినట్టు కనిపించి తర్వాత పూర్తిగా ఎండిపోతుంది. కంప్లీట్గా కింద నుంచి పై వరకు కూడా మొక్క ఎండిపోవడం జరుగుతుంది. వేరు వ్యవస్థ నుంచి కాండం నేలకి ఆనుకొని ఉన్న దగ్గర నుంచి పై వరకు మనకు ఉదారంగులో మనకు ఒక లైన్ లాగా కనిపిస్తుంది అన్నమాట. నివారణ చర్యలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది మనకు నేల ద్వారా సంక్రమిస్తుంది కాబట్టి పంట మార్పిడి అనేది చాలా ప్రధానము. మిల్లెట్స్ అంటే మనకు జొన్న కానీ, బాజ్రా ఇలాంటి పంటలతోటి మనము పంట మార్పిడి చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా పాటించాల్సినది విత్తన శుద్ధి. విత్తన శుద్ధి కోసం మనం ట్రైకోడర్మా అనే పౌడర్ శిలీంద్రనాశిని 10 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి కొంతవరకు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ట్రైకోడర్మాను మనము నేలకు కూడా, అంటే భూమిలో కూడా మనము పెంపొందించుకోవచ్చు. దీనికి గాను మనకు ముందుగా పశువుల ఎరువుకి అలాగే ఈ ట్రైకోడర్మాని కలిపేసి మనం ఒక 20 రోజులు పెట్టుకొని కలియబెట్టు ఆ శిలీంధ్రం పెరిగిన తర్వాత నేలకు వేసుకున్నట్లయితే మనకు నేలలో కూడా దీని సంతతి వృద్ధి చెంది మనకు వ్యాధిని కలిగించే శిలీంద్రనాశనంతో పోరాడి మనకు వ్యాధిని తగ్గించే ఆస్కారం కలుగుతుంది. కొంతవరకు
తట్టుకునే రకాలు కూడా ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా మనకు తాండూరు పరిశోధన స్థానం నుంచి రిలీజ్ అయిన TDRG 59 తెలంగాణ కంది 3 అనే రకం కూడా ఉంది. ఇది కూడా మనకు అలాగే ఆశ అన్న కంది రకం కూడా సమర్థవంతంగా మనకు ఎండు తెగుల్ని తట్టుకుంటున్నాయి. కాబట్టి రైతులందరూ ఈ విషయాన్ని గమనించుకొని ఈ యాజమాన్య పద్ధతులు చేపట్టవలసిందిగా కోరుతున్నాను. పండ్ల తోటల సాగులో మామిడి, అరటి తరువాతి స్థానం ఆక్రమించింది చీనీ నిమ్మ. విటమిన్ సి పుష్కలంగా ఉండి నిరోధక శక్తిని పెంచే పండ్లుగా నిమ్మ, బత్తాయికి మంచి ఆదరణ ఉంది. తోటలన్నీ ప్రస్తుతం పూత, పిందె దశల్లో ఉన్నాయి. ఇప్పుడున్న అధిక ఎండలకు, వడగాలులకు పూత, పిందె రాలటం, కాయల పెరుగుదల అంతంత మాత్రంగానే ఉండటం, రసం పీల్చు పురుగుల తాకిడి ఎక్కువగా ఉండటం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలను అధిగమించి నాణ్యమైన దిగుబడులు సాధించాలంటే వేసవిలో నిమ్మ, బత్తాయి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ బిందు ప్రవీణ. నిమ్మ పంట రైతులకు సంవత్సరం పొడవునా కూడా ఆదాయాన్ని ఇచ్చే సిట్రస్ జాతి పంట. రైతులు బత్తాయి మరియు నిమ్మ పూతలో మరియు కాయ దశల్లో అవలంబించాల్సిన యాజమాన్య పద్ధతులు మీద అవగాహన లేకపోవడం వల్ల వివిధ రకాల చీడపీడలు, పోషక లోపాల యాజమాన్యం అవగాహన లేకపోవడం వల్ల పూత మరియు పిందె ఎదిగే దశల్లో కూడా చీడపీడలు, పోషక లోపాల వల్ల ధరలు లేకపోవడంతో రైతులకు అధిక నష్టం వాటిల్లుతుంది. అందువల్ల రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులను సరైన సమయంలో పాటిస్తే నష్టం వాటిల్లకుండా మనం కాపాడుకోవచ్చు. పూత మరియు పిందెలు ఏర్పడడం నిమ్మ పంట నాటిన 3 సంవత్సరాల నుంచి మొదలవుతుంది. ముఖ్యంగా 3 సంవత్సరాల వయసున్న నిమ్మ చెట్టు ప్రతి ఒక్కింటికి 30 కిలోల పశువుల ఎరువులు, 3 కిలోల వేపపిండి, 600 గ్రాములు యూరియా, 500 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషు మరియు 1.5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను డిసెంబర్, జనవరి నెలల్లో మనం వేసుకోవాలి. 4 సంవత్సరాల పైబడిన చెట్లకి ఏంటంటే మనము 40 కిలోల పశువుల ఎరువులు, 800 గ్రాముల యూరియా, 750 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషు, 2 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను కలిపి చెట్లు పొదల్లో మనం వేసుకోవాలి. 1 ఎకరం బత్తాయి పంటకు పూత దశ నుండి కాయ ఎదిగే దశ వరకు అనగా 31 నుంచి 80 రోజుల వ్యవధిలో మనము యూరియా అనేది 40 కిలోల యూరియా అనేది 3 దఫాలుగా అంటే 14 కిలోలు ఒక దఫాకు చొప్పున వేసుకుని, అదేవిధంగా 319 అనే ఎరువును 27 కిలోలను 3 దఫాలుగా వేసుకోవాలి. బత్తాయి కాయ పెరిగే దశల్లోనూ, కాయ పక్వ దశల్లోనూ మనం వైట్ పొటాష్ అనే ఎరువును అంటే 0060 ఎరువును చెట్టుకి 88 గ్రాములు అంటే దాదాపుగా ఎకరానికి 10 కిలోలు 4 సార్లు చొప్పున కాయ పెరిగే దశల్లోనూ, 4 సార్లు కాయ పక్వ దశల్లోనూ ఇవ్వాలి. పూత సరిగ్గా ఏర్పడాలన్నా, పిందె సైజు బాగా పెరగాలన్నా, సూక్ష్మ పోషకాల లోపాలు కూడా రాకుండా చూసుకోవాలన్నా మనం సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని చెట్లకు మనం పిచికారీ చేసుకోవాలి. దీని కొరకు మనం భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ బెంగళూరు వారి నుంచి తయారు చేయబడిన అర్కా సిట్రస్ స్పెషల్ అనే సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని పూత ఏర్పడడానికి 1 నెల ముందు, పూత ఏర్పడిన తర్వాత కాయ ఎదిగే దశల్లో అనగా బఠానీ గింజ సైజుల్లో ఉన్నప్పుడు పిందెల మీద గోళీకాయ దశల్లోనూ లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున మనం పిచికారీ చేసుకుని అధిక దిగుబడులను పొందవచ్చు. అదేవిధంగా పోషక లోపాలని నివారించుకోవచ్చు. వాతావరణంలో హఠాత్తుగా వచ్చే పరిణామాలు, అదేవిధంగా రైతులు నీటి తడులను సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల పూత మరియు పిందె అనేది రావడం జరుగుతుంది. అందువల్ల నీటి తడులను క్రమం తప్పకుండా వాతావరణ పరిస్థితులను అలాగే నేల స్వభావాన్ని బట్టి కూడా మనం తడులు అనేవి అందించాలి. అలాగే చెట్లకు పూత సమయంలో ఒకసారి, పిందెలు గోళీకార సైజుల్లో ఉన్నప్పుడు ఒకసారి 1 మిల్లీలీటర్ ప్లానోఫిక్స్ను 4.5 లీటర్ల నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. పూత పిందె ఎదిగే దశల్లో మనం చీడపీడలను చూసుకున్నట్లయితే ముఖ్యంగా వచ్చే నల్లి పురుగులు ఏంటంటే కాయ అంతటా మంగు ఏర్పడడానికి నల్లి పురుగులు అనేవి ప్రధాన కారణము. కాయలపైన ఉన్న రసాన్ని పీల్చడం వల్ల చిన్న చిన్న తెల్లని మచ్చలు అనేవి ఏర్పడతాయి. కాయలు చిన్నవిగాను, తోలు గట్టిగాను, పెలుసుగాను ఉండి మార్కెట్లో అనేది ధర అనేది తక్కువగా ఉంటుంది. ఈ నిమ్మకాయలు గోళీ సైజులో ఉన్నప్పుడు నీటిలో కరిగే గ్రంథకాన్ని 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున లేదా ప్రొపాగేట్ 1 మిల్లీ లీటర్ నీటికి కలుపుకుని చొప్పున
లేదా స్పైరోమైసిన్ 0.8 లీటర్లు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. రెండోసారి 20 రోజుల తర్వాత ఈ రసాయన మందులను మార్చి మనం పిచికారీ చేసుకోవాలి. ఈ రసం పీల్చే పురుగుల్లో అతి ముఖ్యమైనది తామర పురుగు. ఈ తామర పురుగులు ఏంటంటే కాయల మీద రసం పీల్చి తెల్లటి మచ్చల లక్షణాలని మనం గమనిస్తాం. దీన్ని వాడుక భాషలో ఏంటంటే పురుగు నాకుడుగా కూడా పిలుస్తూ ఉంటారు. దీని నివారణకు నిమ్మలు కాయలు బఠానీ గింజ సైజులో ఉన్నప్పుడు ఒకసారి, గోళీ దశలో ఉన్నప్పుడు ఒకసారి ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా స్పైనోసైడ్ అనే మందును 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున మనం 15 రోజుల వ్యవధిలో ఒకసారి పిచికారీ చేసుకుంటూ ఉండాలి. ఈ పిచికారీ చేసుకునేటప్పుడు మనం ఏంటంటే గమ్ము అంటే శాండోవిట్ కానీ లేదా టీపాల్ కానీ ధనువిట్ కానీ లీటర్ నీటికి 0.5 మిల్లీలీటర్లు కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. ఈ తామర పురుగు నివారణకు ఏంటంటే మనము పొలంలో అక్కడక్కడ కూడా నీలం రంగు జిగురు అట్టలను పెట్టుకోవడం వల్ల మనం ఆ తామర పురుగు ఉధృతిని తెలుసుకోవడమే కాకుండా సరైన సమయంలో కూడా మనం పురుగు మందులు పిచికారీ చేసి తామర పురుగు ఉధృతిని మనం తగ్గించవచ్చు. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని అధిక శాతం భూముల్లో భాస్వరం నిల్వలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కారణం భాస్వరం కలిగిన కాంప్లెక్స్ ఎరువులను అతిగా వినియోగించడమే. నేలల్లో భాస్వరం అధికంగా ఉంటే జరిగే అనర్థమేమిటో తెలుసా? జింక్ ఇతర పోషకాలను మొక్క గ్రహించుకోలేదు. భాస్వరానికి చలన గుణం లేదు. అది స్థిరంగా నేలల్లో లభ్యం కాని స్థితిలో ఉండిపోతుంది. అలాంటి భాస్వరాన్ని కరిగించి పంటలకు అందుబాటులోకి తేవాలంటే జీవన ఎరువులను వాడటం ఒక్కటే మార్గం. జీవన ఎరువుల్లో నత్రజని స్థిరీకరించేవి, భాస్వరం కరిగించేవి, పొటాష్, జింక్ను అందించే ఎరువులు ఉన్నాయని, వీటిలో నత్రజని స్థిరీకరించే ఎరువుల గురించి నిన్నటి అన్నదాతలో తెలుసుకున్నాం కదా. మరి నేలల్లో ఉన్న భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందుబాటులోకి తెచ్చే జీవన ఎరువులు ఏవి, వాటిని ఎలా వాడుకోవాలి? ఇవాల్టి అన్నదాతలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని మైక్రోబయాలజీ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ త్రివేణి నుంచి తెలుసుకుందాం. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే భాస్వరం యొక్క నిలువలు మన భూముల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయము అలాగే వ్యవసాయ శాఖ సహకారంతో ఈ యొక్క భాస్వరాన్ని కలిగించే సూక్ష్మజీవులు వాడకము రైతుల పొలాల్లో చాలా వరకు మనం ప్రయోగాలు నిర్వర్తించి ఈ యొక్క భాస్వరం కరిగించే సూక్ష్మజీవులు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని, అలాగే రసాయన భాస్వర ఎరువులను తగ్గించి వాడుకోవచ్చని మనకు రూపించబడింది. కాబట్టి రైతు సోదరులు గమనించవలసింది ఏంటంటే, మీ పంట పొలాల్లో వేసిన భాస్వరం మంచిగా మొక్కకు లభ్యతలోకి రావాలంటే ఈ భాస్వరాన్ని కరిగించే సూక్ష్మజీవులను పంట పొలాల్లో వాడుకోవాలి. మీరు వేసే వాణిజ్య పంటలైనా అలాగే కూరగాయల పంటలు, పండ్ల తోటల్లో కూడా ఈ నిరుపయోగంగా ఉన్న భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందించడానికి భాస్వర ఎరువులు ఎంతగానో తోడ్పడతాయి. భాస్వరం కరిగించే సూక్ష్మజీవులు ఎందుకు వాడాలంటే, మనం రసాయన పద్ధతిలో వేసుకున్న డిఏపి కానీ అలాగే 320 కానీ 319లో కానీ భాస్వరం ఉంటుంది. 100% భాస్వరం మీరు పంట పొలాల్లో వేసుకున్నట్లయితే మొక్క 20% మాత్రమే తీసుకుంటుంది. 80% భాస్వరం భూమిలోనే ఉండిపోయి మొక్కకు అందని స్థితిలో మారుతుంది. కాబట్టి రైతు సోదరులు గమనించవలసింది ఏంటంటే, ఈ పంట పొలాల్లో నిరుపయోగంగా ఉన్న ఈ 80% భాస్వరాన్ని మొక్కలకు అందించడానికి భాస్వరం కరిగించే సూక్ష్మజీవులను ఎక్కువగా పంట పొలాల్లో వాడినట్లయితే రసాయన ఎరువులను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా మన భూమి యొక్క భౌతిక లక్షణాలు పెరుగుతాయి. మన మొక్క తెగుళ్లకు, పురుగులకు తట్టుకునే శక్తిని కూడా పెంచుకుంటుంది. భాస్వరాన్ని కరిగించే సూక్ష్మజీవులు వివిధ రకాలుగా ఉంటాయి. మొదటగా భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా మరియు భాస్వరాన్ని కరిగించే శిలీంధ్రాలు. మనకు భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాలలో సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ ఒకటి, అలాగే బ్యాసిల్లస్ సబ్టిలిస్ ఒకటి. ఈ బ్యాసిల్లస్ సబ్టిలిస్ కానీ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ కానీ వివిధ రకాలైన పురుగులను అలాగే నేల ద్వారా సంక్రమించే వివిధ రకాల తెగుళ్లను కలుగచేసే సూక్ష్మజీవులను, శిలీంధ్రాలను కూడా నాశనం చేస్తుంది. కాబట్టి నేల ద్వారా సంక్రమించే వేరుకుళ్ళు కానీ
అలాగే ఎండు తెగులను కానీ తగ్గించుకోవచ్చు. అలాగే వివిధ రకాలైన భాస్వరాన్ని కరిగించే శిలీంధ్రాల్లో మొదటిగా ట్రైకోడర్మా హార్జియానం, అలాగే ట్రైకోడర్మా విరిడిని కూడా మనం భాస్వరాన్ని కరిగించే సూక్ష్మజీవులుగా వాడుకోవచ్చు. ఇంకొకటి ఆస్పర్జిల్లస్ అవమారిని కూడా మనం వాడుకోవచ్చు. కానీ ఈ ఆస్పర్జిల్లస్ అవమారి వాడినప్పుడు మనకి పంట పొలాల్లో ఏమైనా తెగుళ్ళు రావడానికి ఆస్కారం ఉంటుందేమో అని వాడుకోవట్లేదు. మైకోరైజా అనే శిలీంధ్రాన్ని కూడా మనం వాడుకోవచ్చు. ఈ మైకోరైజా అనే శిలీంధ్రము మొక్క వేర్లకు దూరంగా వెళ్ళిపోయిన అన్ని రకాల పోషకాలను మొక్కలకు అందిస్తుంది. అంతేకాకుండా మరి ముఖ్యంగా ఈ కరగని స్థితిలో ఉన్న భాస్వరం కరిగించిన తర్వాత మొక్కకు అందించబడుతుంది. మనము భాస్వరం కరిగించే సూక్ష్మజీవులను 3 విధాలుగా వాడుకోవచ్చు. ఒకటి విత్తన శుద్ధి ద్వారా, రెండవది నేల ద్వారా, మూడవది నారు ముంచే పద్ధతి ద్వారా. ఈ భాస్వరాన్ని కరిగించే సూక్ష్మజీవులను విత్తనంతో పాటు వేసుకున్నట్లయితే మొక్కతో పాటు మంచిగా పెరిగి మనకి మొక్కకు లాభం చేకూరుస్తాయి. కాబట్టి మొదటిగా విత్తన శుద్ధి చేసేటప్పుడు 1 ఎకరానికి సరిపడా విత్తనాన్ని సంచి మీద వేసుకుని దాని మీద 200 గ్రాములు ఈ భాస్వరాన్ని కరిగించే సూక్ష్మజీవుల యొక్క ఎరువును వేసుకుని దాని మీద 10% చక్కెర ద్రావణం కానీ లేకపోతే 10% జాగరి కానీ అలాగే జిగురు కానీ వేసుకుని విత్తనం మొత్తం కోటింగ్ ద్వారా అందించాలి. విత్తుకునే ముందు 1 అర్ధగంట ముందు మాత్రమే విత్తనానికి పట్టించి విత్తనాన్ని నీళ్ళలో ఆరబెట్టుకుని పొలంలో విత్తుకోవాలి. విత్తనాన్ని వేసుకునేటప్పుడు పంట పొలాల్లో పదును ఉండాలి. తేమ శాతం చాలా ముఖ్యమైనది. ఒకవేళ తేమ లేకపోతే కనుక వేర్లకు ఈ జీవనెరువు మంచిగా పట్టుకోదు. రెండో విధానము నేల ద్వారా కూడా మనం ఈ భాస్వరం కరిగించే సూక్ష్మజీవులను వాడుకోవచ్చు. నేల ద్వారా వాడుకునే పద్ధతిలో 2 కేజీలైన భాస్వరం కరిగించే సూక్ష్మజీవులను 200 కిలోల ఏదైనా సేంద్రియ ఎరువుతో, పశువుల ఎరువు కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, నల్లమట్టితో కానీ, 200 కేజీల ఇసుకతో కానీ కలుపుకుని మనము భూమిలో వెదజల్లుకోవాలి. అప్పుడు కూడా తేమ ఉంటే మంచిది. మూడో విధానము నారుముంచే పద్ధతి. ఈ నారుముంచే పద్ధతిలో భాస్వర ఎరువును 1 కేజీ తీసుకుని 10 లీటర్ల నీటిలో కలుపుకుని నారును కట్టలుగా కట్టుకుని ఈ కట్టలను 20 నిమిషాలు ఈ ద్రావకంలో ముంచి మనం ప్రధాన పొలంలో నాట్లు వేసుకోవాలి. రైతు సోదరులు ఘన పదార్థంలో దొరికే జీవనెరువులు కాకుండా ద్రావక రూపంలో ఉన్న లిక్విడ్ బయోఫర్టిలైజర్ దొరికినట్లయితే 1/2 లీటర్ వరకు మనము 1 ఎకరానికి వేసుకోవచ్చు. ఈ యొక్క ద్రవ రూపకంలో ఉన్న జీవనెరువును 200 లీటర్ల ఫర్టిగేషన్ ట్యాంక్లో కలుపుకుని డ్రిప్పర్ ద్వారా వాడుకున్నట్లయితే పంట పొలాల్లో ఈ యొక్క భాస్వరం కరిగించే సూక్ష్మజీవును మంచిగా వాడుకోవచ్చు. మరి ముఖ్యంగా ఒకే పంట ఖరీఫ్లో రబీలో వేస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ భాస్వరం కరిగించే సూక్ష్మజీవులను వాడుకున్నట్లయితే భూమిలో నిల్వ ఉన్న భాస్వరాన్ని మొక్కకు అందించి వ్యయ ఖర్చు తగ్గుతుంది. మనం కంటిన్యూస్గా ఒక 4 to 5 ఇయర్స్ ఈ సూక్ష్మజీవులను మనం పంట పొలాల్లో వాడుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ ఉపయోగకరమైన సూక్ష్మజీవుల సంఖ్య ఎక్కువగా పెరిగి ముందు తరాలకు ఆరోగ్యకరమైన నేలను అందించిన వారుగా అవుతాము. అంతేకాకుండా ఈ సూక్ష్మజీవులను మన పంట పొలాల్లో ఎక్కువగా వాడినట్లయితే చౌడును తగ్గించుకోవచ్చు. మరి ముఖ్యంగా నేల ద్వారా సంక్రమించే సూక్ష్మజీవులను కూడా తగ్గించుకోవచ్చు. భాస్వరం కరిగించే జీవన ఎరువులను ఎలా వాడుకోవాలో తెలుసుకున్నాం కదండి. ఇక పొటాష్, జింక్ను కరిగించే జీవన ఎరువుల గురించి రేపటి అన్నదాతలో తెలుసుకుందాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. గుంటూరు జిల్లాలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవ వేడుకలకు సిద్ధమైంది. ఏప్రిల్ 29, 30 తేదీల్లో వజ్రోత్సవ వేడుకలు జరగనున్నాయి. 1964 జూన్ 12వ తేదీన విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ప్రజలు కరవు, ఆకలి సమస్యలు ఎదుర్కొంటోన్న సమయంలో ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎనలేని సేవలు అందించింది. ఆంగ్రూ నుంచి మేలు రకం వంగడాలు, మెరుగైన వ్యవసాయ పరిశోధనలు రూపొందించబడ్డాయి. వేల మంది వ్యవసాయ పట్టభద్రులు, శాస్త్రవేత్తలు, నిపుణులను దేశానికి, ప్రపంచానికి ఈ విశ్వవిద్యాలయం అందించింది. వ్యవసాయ రంగంలో అనేక పరిశోధనలు, అనేక విషయాల్లో ముందుకు వెళ్తూ ముఖ్యంగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 60 వసంతాలలో ఎంతో పటిష్టమైనటువంటి విద్య, ప్రాముఖ్యంగా అనేక పరిశోధనలు, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వంగడాలు,
సాంకేతికత అందించడానికి రైతులకు వెన్నంటి ఉంటూ ఇంతవరకు సాగిపోయింది. వ్యవసాయ విద్యలో ఎంతో మంచి ర్యాంకులతో అనేక మంది విద్యార్థులు అటు సివిల్ సర్వీసెస్ రంగంలో అంటే దేశంలో అత్యున్నతమైనటువంటి పదవులు అలంకరించడంతో పాటు బ్యాంకింగ్ రంగంలోనూ అలాగే ప్రతిష్టాత్మకమైనటువంటి శాస్త్రజ్ఞులుగా దేశ విదేశాల్లో స్థిరపడేలాగున కూడా ఈ యొక్క వ్యవసాయ విశ్వవిద్యాలయం దోహదపడింది. రైతులకు వెన్నంటి ఉంటూ రైతుల సేవలో ముందు కొనసాగుతున్నటువంటి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి ఒక విద్యార్థినిగా మరియు ఈ విశ్వవిద్యాలయంలో పనిచేసినటువంటి ఒక సైంటిస్టుగా శాస్త్రజ్ఞురాలుగా నాకెంతో సంతోషంగా ఉంది. ఆంగ్రూ శాస్త్రవేత్తలు రూపొందించిన వరిలో సాంబా మసూరి, వేరుశెనగలో K6 రకాలు దేశానికే తలమానికంగా నిలిచాయి. ఇప్పటి వరకు మొత్తం 503 వంగడాలు ఇక్కడి నుంచి విడుదలయ్యాయి. 4వ సంవత్సరం వ్యవసాయ విద్యార్థులకు గ్రామీణ పని అనుభవం పథకం రావిప్ 1979లో మొదటిగా రంగా వర్సిటీలోనే ప్రవేశపెట్టారు. కేవలం వంగడాలను రూపొందించడమే కాకుండా మేలైన కాలానుగుణ సాగు విధానాలను తీసుకురావటంలోనూ ఆంగ్రూ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. మన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం 60వ సంవత్సరానికి నింపుకుని ఉత్సవాలు జరుపుకోవటానికి సిద్ధంగా ఉంది. 1964లో వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించబడినప్పుడు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీగా ఉండేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 60 సంవత్సరాల్లో అనేక పరిశోధనలు, విస్తరణలు, అలాగే టీచింగ్ కాలేజెస్ కూడా ఈ యూనివర్సిటీ కింద రావటం, ఈ జాతీయ స్థాయిలో అంతర్జాతీయంగా మంచి గుర్తింపు, అలాగే మంచి శాస్త్రవేత్తలు ఈ యూనివర్సిటీ నుంచి బయటకు రావటం, అలాగే వివిధ రంగాల్లో కూడా నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఆచార్య ఎన్జీ రంగా నుంచి రావటం, అలాగే ప్రపంచవ్యాప్తం కూడా ఈ రంగా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి శాస్త్రవేత్తలు కానీ, సిబ్బంది కానీ, సైంటిస్టులు కానీ, ఇతర స్టూడెంట్స్ కానీ ఉండటం, అలాగే అనేక రంగాల్లో ముఖ్యంగా అటు శాస్త్ర రంగం కానీ, అలాగే ఐఏఎస్లు, ఐపీఎస్లు కానీ, బ్యాంకింగ్లో కానీ, ఇతర సేవా రంగాల్లో కూడా ఈ సైంటిస్టులు కానీ, ఇతర సిబ్బంది కానీ యూనివర్సిటీ వారు ఉండటం అన్నది విశేషంగా చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా అనేక పరిశోధన స్థానాలు ఈ ఆచార్య ఎన్జీ రంగా కింద ఉండటం, వీటిలో విస్తృతమైన పరిశోధనలు జరిగి అటు దేశీయంగా ప్రపంచంలోనే మంచి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ, అలాగే విస్తరణ కార్యక్రమాల్లో కూడా ధీటుగా ఉన్నటువంటి యూనివర్సిటీ, అలాగే ఉత్తమమైనటువంటి పాఠాలు చెప్పేటువంటి కాలేజ్లో కూడా ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ ఈ కార్యక్రమాన్ని, వజ్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. అలాగే ఈ ఎన్జీ రంగా యూనివర్సిటీ గతంలో ఏదైతే హార్టికల్చరు, వెటనరీ మనలో భాగంగా ఉండేవో అవి కూడా విడిపోవడం జరిగింది. వాటి నుంచి కూడా మనం గతంలో అంటే 2006, 2007 వరకు కూడా భాగస్వాములుగా ఉండేవి. అప్పటి వరకు చేసినటువంటి ప్రయాణానికి సంబంధించినటువంటి ఏదైతే అచీవ్మెంట్స్ ఉంటాయో వాటిని కూడా ఈ 2 రోజులు ఈ కార్యక్రమంలో విస్తృతంగా మనం ఇక్కడ ఎగ్జిబిషన్ రూపంలో మనం పెట్టడం, రైతుకి ముఖ్యంగా ఈ ఆదాయాన్ని పెంచేటువంటి మార్గాల వైపు ఏ శాస్త్ర పరిశోధనలు జరగాలన్న అంశాల మీద కూడా ఈ 2 రోజుల కార్యక్రమాల్లో కూడా మనం చర్చించడం జరుగుతుంది. కాబట్టి ఇది ముందు ఒక దిక్సూచిగా కూడా మనం చేపట్టబోయే కార్యక్రమాలు కూడా దిక్సూచిగా ఉండే విధంగా కూడా కార్యాచరణ కూడా తెలియజేస్తున్నాం. పరిశోధనలో ఆవిష్కరించిన అంశాలను రైతులకు మరింత చేరువ చేయటానికి ఏరువాక కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఫార్మర్ కాల్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. సంప్రదాయ పరిశోధనలతో పాటు ఆధునిక పోకడలను అనుసరించటానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. దేశీయ విత్తనాలు, సంకర విత్తనాలతో తక్కువ ధరకే రైతులకు లభించటానికి ప్రైవేటు సంస్థలతో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నారు ఇక్కడి శాస్త్రవేత్తలు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలు మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.